డబ్బులెట్టి కొని తెచ్చుకున్న కష్టాలంటే ఏంటో తెలుసా అండి? ఇవేనండి. నేను కొంచెం కాయలు బాగున్నాయి కదా అని చెప్పి కాస్ట్ ఎక్కువైనా సరే కొనుక్కున్నాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత తిందాం అనేది ఓపెన్ చేసి చూస్తే నిజంగా ఉన్నాయండి. నిజంగాను ఎంత వరస్ట్ ఎక్కడా చూడలేదు. ఎంత మోసమా అనిపిస్తుంది. అమ్మేవాళ్ళు మాత్రం ఒక్క పైసా తగ్గించట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాయలు మాత్రం పైకి బాగున్నాయని చెప్పి మనం గుడ్డిగా కొనుక్కోవడం. ఈసారి ఎవరు కొనుక్కున్నా సరే ఈ ఓపెన్ చేసి మరి బాగా పండిందైనా సరే అన్నీ పచ్చివే అమ్ముతున్నారండి వాళ్ళు తెలివిగాను. నేను పచ్చివేమీ లేవండి అనేసారు వాళ్ళు. కాయలు తెచ్చుకున్న 12 కాయల్లోనూ రెండు కాయలు బాగున్నాయి అంతే అండి. మిగతా కాయలన్నీ కూడా ఇలాగే పురుగులు ఉన్నాయి, విపరీతమైన పురుగులు. అసలు సీతాఫలాల్లో పురుగులు ఉంటాయని కూడా ఎప్పుడూ తెలీదు మనకి. అంటే దేశవాళీ కాకుండా దేశవాళీయే బాగుంటాయి అనిపించింది. ఇవన్నీ హైబ్రిడ్ అనుకుంటా. అన్నీ పోయేయండి. ఇంకెప్పుడు కూడా ఇలా మోసపోకండి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రతిదీ కూడా ఓపెన్ చేసి వాడెదురుకుండానే అప్పుడు కొనుక్కోండి. అప్పుడు నష్టపోం మనం. కానీ తినాలన్న కోరిక అయితే మాత్రం ఇలా చూస్తే చచ్చిపోతుంది. మోసపోవద్దని ఈ వీడియో పెడుతున్నాను అంతే.